ఈ వైసీపీ పార్టీ ఒక గుంట కూడా పొరచలేదు. ఇక్కడ చింతలపూడి కాన్స్టిట్యున్సీలో ఓటు అడిగే హక్కు ఆడలేదు. ఆ హక్కు లేపామంటే పార్లమెంట్ సభ్యుడు నాకు సీటు వద్దని పక్కకి వెళ్ళిపోయాడు, ఎమ్మెల్యే సీటు వద్దని పక్కకి వెళ్ళిపోయాడు, ఇద్దరు పక్కకి వెళ్ళిపోయారు. కాబట్టి గ్రౌండ్ ఖాళీ అయిన వైసీపీ వాళ్ళు కూడా మన గ్రామాల్లో మాట్లాడి, బాబు అది మూసేసిన స్కూలు ఓటేసిన మురిగిపోతాయి, దానికి ఒక విజన్ లేదు, ఒక మంచి లేదు, ఒకటి అభివృద్ధి లేదు, మీ పిల్లల భవిష్యత్తు మీ భవిష్యత్తు పోతుంది. కాబట్టి మీరు కూడా మా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి రండి, కదిలిరా మీటింగ్కి రండి, మీరందరూ కూడా కలిసి చేసుకుందామని వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి దీన్ని మంచిగా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. మనదే వాలంటరీగా వచ్చి మొత్తం అందరూ కూడా 1,00,000 మంది మరి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్పి జై జైలు పలికి ఆయన హెలికాప్టర్లు వేసి పైకి వెళ్ళిన దాకా కూడా మనం ఎవరు కూడా వెనక తిరగకుండా అది వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చే కార్యకర్తలు అందరూ మనం కాబట్టి ఆ మీటింగ్ ఈ మీటింగ్ ఎంత తేడా ఉందని 6వ తారీఖు ఎందుకంటే అదే తెలుగుదేశానికి ఉన్న స్పెషాలిటీ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.